హైదరాబాద్లో స్విస్ మాల్ ప్రపంచంలోనే తొలిసారి ఏర్పాటు. వరల్డ్లోనే తొలి బ్యూటెక్ జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన లోరియాల్ 12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. 12,000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగాలు. ఏబిఎన్బియు యూనిట్ల విస్తరణకు నిర్ణయం. 6,000 కోట్లతో రియాల్ట్ విద్యుత్ ప్లాంట్. 1,000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సద్గర్ ఎంఓయు అని చెప్పి చూస్తూ ఉన్నాం. నేనేమంటా ఉన్నా అంటే గతంలో తీసుకొచ్చిన ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నావు, గతంలో మాట్లాడినా అని చెప్పి చెప్తా ఉన్నావు. గతంలో కూడా ఇదే దేశ పర్యటనలు చేసి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చిన, ఎన్నో ఉద్యోగాలు తీసుకొచ్చిన అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అవన్నీ బయటపెట్టు. ఇలా నేను ఇన్ని వేల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి చూపి, సమాజానికి చూపి. అవి ఇలా రాష్ట్రాలు ఇసి దేశాలు తిరుగుకుంటా దావోస్ అని చెప్పేసి ఆ పర్యటన ఈ పర్యటన అని చెప్పేసి రాష్ట్ర ఖ్యాతిని వేస్తా అని చెప్పేసి తిరుగుతా ఉన్నావు. తిరుగు, సంతోషం. మన రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ దేశాలకు కనిపించాలి, సంతోషమే. కానీ నేనేమంటా ఉన్నా అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏం మేలు చేస్తూ ఉన్నావు? నోరు తెరిస్తే దావోస్ పోతున్నా 1,000 కోట్లు పట్టుకొచ్చినా 2,000 కోట్లు పట్టుకొచ్చినా అని చెప్పేసి నువ్వు మళ్ళీ దావోస్కి వెళ్ళి తిరిగి వచ్చేలోపు మొత్తం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏడ పడతారో నీ ఫ్లెక్సీలు, నీ ప్లకార్డ్స్, నీ పోస్టర్లు. కానీ నిజంగా ఎంత నిరుద్యోగం పొడగొట్టావో అది లెక్కలతో ఒక పత్రం విడుదల ఇన్ని మందికి ఇచ్చిన నేను తెలంగాణ బిడ్డలకు అని చెప్పేసి. ఇలా మీరు తీసుకొచ్చిన నిర్ణయాల మేరకు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎంవీఓలు ఎండిఓలు అవుతుండ్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. 10 ఉద్యోగాలు ఉంటే అందులో 4 ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి వస్తున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడికి వేస్తే వాళ్ళకి ఏం తెలుసా అని ఏమన్నా అంటే నాన్ లోకల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చేది. దాని ద్వారా ఆంధ్ర వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. తెలంగాణ బిడ్డలు ఏమన్నా కానీ మొత్తం కన్మరుగైపోతూ ఉన్నారు. ఒక్కొక్కరు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. భూములు లేనోళ్ళు రోడ్ల మీద పడి ఏదో ఒక పని దొరకకపోతుంది అని చెప్పేసి పెట్రోల్ పంపులలో మునిగిపోతూ ఉన్నారు, బేకరీలలో మునిగిపోతూ ఉన్నారు, స్విగ్గీలు జొమాటోలు కొడుతూ ఉన్నారు, ర్యాపిడోలు నడుపుతూ ఉన్నారు. ఇంతకంటే తెలంగాణకు ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? తెలంగాణ గొప్పను ఖ్యాతిని దాడుతూ ఉన్నామన్నావు కదా. ఈ వాస్తవాలు తెలంగాణ దాటి వేరే ప్రజలకు తెలిస్తే, దేశ ప్రజలకు కావచ్చు, విదేశీ ప్రజలకు తెలిస్తే, అరే తెలంగాణ యువత ఇంత నాలెడ్జ్ ఉన్న యువత, ఇంత చదువుకున్న యువత ఇలా స్విగ్గీలు కొట్టుకుంటా ఉన్నారంటే ఎంత సిగ్గుమాలిన పని అది. సో దయచేసి ఆ దిశగా ఆలోచించాలి. మీరు దేశం పోవడాన్ని తప్పుపడతలేదు, దావోస్ వెళ్ళడాన్ని ఆ పర్యటన తప్పుపట్టడం లేదు. కానీ ఇక్కడున్న బిడ్డలను, మన ప్రాంత బిడ్డలను ఉద్యోగ అవకాశ కల్పనలు కల్పించి ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇక్కడ అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం చొరవతో ప్రపంచంలోని తొలి స్విస్ మాల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు స్విట్జర్లాండ్ దేశం ముందుకొచ్చింది. ఈ మేరకు ఇండియా స్విస్ మధ్య ఒప్పందం కుదిరింది. దావోస్లో 2వ రోజు పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం కృషితో 19,500 కోట్ల పెట్టుబడి వచ్చాయి. రూపాయలు 12,500 కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్ ఎంఓయు కుదుర్చుకుంది. ఈ 1,000 కోట్ల పెట్టుబడికి రూపాయలు 1,000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సద్గర్ ఎంఓయు చేసుకోగా తెలంగాణలో 6,000 కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చాయని చెప్పి చూస్తూ ఉన్నాం. సంతోషం. నేనేమంటా ఉన్నా, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగత పోవాలి. విదేశీ పెట్టుబడులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం వైపు అందరూ చూస్తారు. సరే, సంతోషం. ఆ దిశగా అడుగులు వేస్తూనే ఇక్కడున్న సమస్యల పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. భారత్ స్విస్ మధ్య కీలక ఒప్పందం. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని వార్డ్ రాష్ట్ర సీఎం క్రిస్టెల్ లూయిస్ బ్రోడార్తో భేటీ అయ్యారు. ఇందులో భారత్ స్విట్జర్లాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను స్విస్ ప్రతినిధులకు సీఎం వివరించారు. అనంతరం హైదరాబాద్లో స్విస్ మాల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను సీఎం ప్రతిపాదించగా స్విస్ బృందం అందుకు సానుకూలంగా స్పందించింది. క్రీడా రంగంలో భాగస్వామ్యంపై ఇద్దరు సీఎంలు విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతులు, అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో ముఖ్యంగా హాస్పిటాలిటీ, మేనేజ్మెంట్, క్రీడా విభాగాల్లో పరస్పర సహకారానికి అంశాలపై లీడర్లు అభిప్రాయాలు పంచుకున్నారు. రిటైల్ లైసెన్స్ రంగాల్లో అవకాశాలపై చర్చించారు. మహిళా సాధికారతను సంబంధించిన స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందానికి ఆసక్తి కనబరిచింది. ఏదైతే మహిళలకు సహకార సంఘాలని చెప్పేసి పెడతా ఉన్నారో వాటిపైన ఆసక్తిగా ఉన్నారంటే వాళ్ళు. మరి కానీ ఇక్కడ ఉన్న మహిళలు ఏ రకంగా ఉన్నారో, వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి తెలుసుకుంటే బాగుంటుంది.
అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బృందం హైదరాబాద్కు వస్తుందని వార్డ్ రాష్ట్ర పరిశ్రమల ఆర్థిక శాఖ మంత్రి ఇసాబెల్ మారెట్ తెలిపారని చెప్పి చూస్తాను. హైదరాబాద్లో బ్యూటీ టెక్ జీసీసీ అని చెప్పి చూస్తా ఉన్నాం. ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించనుంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి లోరియల్ సీఈఓ నికోలస్ హియో రోమిమాస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో హైదరాబాద్ భారీ పెట్టుబడులలో బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ జీసీసీ ఏర్పాటులో లోరియల్కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, అనాలిటిక్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని హ్యూరినిమిస్ తెలిపారు. దీంతో గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. నవంబర్లో జీసీసీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబును లోరియల్ ఆహ్వానించింది. జీసీసీ హైదరాబాద్ తీసుకురావాలన్న ఆలోచనను సీఎం ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. రూపాయలు 1200 కోట్లతో స్టీల్ ప్లాంట్ అని చెప్పి చూస్తా ఉన్నాం. అలాగే 6000 కోట్లతో రియల్టర్ విద్యుత్ ప్లాంట్ అని చెప్పి చూస్తా ఉన్నాం. 1000 కోట్లతో ఇది సద్గర్ ఎంబోయు ఏబిఎన్ యూనిట్లు విస్తరణ. హోటళ్ళు, రిసార్ట్లు ఏర్పాటుపై టాటా ఆసక్తి అని చెప్పి చూస్తూ ఉన్నాం. దావోస్ సదస్సులో టాటా చైర్మన్ గ్రూప్ ఎన్ చంద్రశేఖర్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని టాటా చైర్మన్ సీఎం వివరించారు. రాష్ట్రం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను వివరించారు. భవిష్యత్తు అవసరాలకు ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానంపై టాటా చైర్మన్ చంద్రశేఖర్ ప్రసంగించారు. హైదరాబాద్లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచం స్థాయిలో ప్రణాళికలు తీర్చిదిద్దే ఆలోచనలు సీఎం టాటా గ్రూప్ చైర్మన్తో పంచుకున్నారు. స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చుకోవడం, టాటా టెక్నాలజీతో కలిసి పనిచేస్తామని సీఎం తెలిపారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇది నిన్న ఏదైతే వాళ్ళు కుదుర్చుకున్నటువంటి దావోస్లో పర్యటనలో భాగంగా జరిగినటువంటి అంశాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పెట్టుబడులు రావాలి, నిరుద్యోగత పోవాలని చెప్పేసి అందరం కోరుకోవాలి, కానీ అది సక్రమంగా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.